నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిపిటిఓ సామ్రాజ్యం పారిశుద్ధ్య విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక హెచ్చరిక శనివారం జరిగిన ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సర్వసభ్య సమావేశం వివిధ సమస్యలపై సమావేశంలో చర్చించిన సంఘ సభ్యులు తెనాలి పట్టణంలో జరుగుతున్న P4 సర్వే కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు. పట్టణ మహాత్మా పులే కాలనీలో P4 సర్వేలో భాగంగా కమిషనర్ లక్ష్మీపతిరావు సిబ్బందితో కలిసి బంగారు కుటుంబాలను గుర్తించి వారి యొక్క వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వేలో భాగంగా కొన్ని బంగారు కుటుంబాలను గుర్తించి వారికి కావాల్సిన అవసరాలు, మెరుగైన జీవన ఉపాధికి కావాల్సిన అంశాలను నమోదు చేసుకుని మార్గదర్శకులచే తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు P4 సర్వేని పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ మరి ఎంతో ప్లస్ ఇది పెంచుకుంటూ నువ్వు అభివృద్ధి చెందుతావు. కుటుంబ గొర్రెలు ఇస్తే వాటిని పెంచి వాటిని అమ్మి దాని వచ్చే లాభం ద్వారా మళ్ళీ వణుక్కున్నట్లా అభివృద్ధి చేసుకుంటాం. ఆర్థిక పరంగా నిలదొక్కుని కుటుంబాన్ని ఈరోజు తెనాల్లో గురవై నగర్ కాలనీకి అనుబంధంగా ఉన్నటువంటి మహాత్మా పూలే కాలనీకి P4 సర్వే మీద రావడం జరిగింది. ఇక్కడ సర్వేలో భాగంగా కొన్ని ఇళ్ళని బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాము. వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళ జీవన ఉపాధికి, మెరుగైన జీవన ఉపాధికి కావాల్సినటువంటి అంశాలపై చర్యలు మేము మా సెక్రటరీలు వగైరా అందరూ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి ఏంటి అనేది వాళ్ళకి అడిగాము. ఆ రికార్డ్ చేసుకొని మార్గదర్శకుల ద్వారా వాళ్ళ అవసరాలు తీర్చడానికి మేము చక్కటి చర్యలు తీసుకుంటామని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ, మరియు ఇక్కడ కొన్ని చిన్న ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అంశాలను కూడా నోట్ చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ వైద్యశాల ద్వారా మరియు మాకున్నటువంటి అందుబాటులో ఉన్న UPHC ద్వారా వీళ్ళకి తగు మందులు సరఫరా చేయించడం కానీ వగైరా చర్యలు తీసుకుంటాం. దీనికి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ P4 సర్వేలో భాగంగా జరుగుతూ ఉంది. పట్టణం అంతా కూడా జరుగుతూ ఉంది. స్నేహబంధం చిత్రంలోని స్నేహబంధం ఎంత మధురం అనే పాటను స్థానిక నటీనటులతో రీమేక్ చేసి రాబోయే స్నేహితుల దినోత్సవ సందర్భంగా అందజేసిన స్వరలయ ప్రొడక్షన్స్ అధినేత సాయి లక్కరాజు అభినందనీయులని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక కొత్తపేటలోని అతిథి హోటల్లో స్వరలయ ప్రొడక్షన్స్ నిర్వహణలో స్నేహంపై చిత్రీకరించిన గీతాన్ని విడుదల చేసే సభకు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ పాటను విడుదల చేశారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా కుటుంబ సమేతంగా లఘు చిత్రాలు తీస్తూ తెనాలి ఖ్యాతిని పెంచుతున్న సాయి లక్కరాజును అభినందించారు. స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ మంచి సినిమాలు మరెన్నో తీయాలని ఆకాంక్షించారు. కళలు, కవులు పుట్టినిల్లు, సంస్కృతి సాంప్రదాయాల హరివిల్లు, మమతానురాగాల పొదరిల్లు తెనాలి. మన ఆంధ్ర ప్యారిస్ తెనాలి కళల కాణాచి. ఇక్కడ ఉద్యోగం చేయడం నేను చాలా ఒక వరంగా అదృష్టంగా భావిస్తూ ఉంటా. ఎందుకంటే ఇక్కడ మంచి అంటే ఈ సినిమాలు తీయాలి, లేకపోతే సంగీత పరంగా కానివ్వండి, నాటకాలు, ఇన్ని కలగలిపి ఉన్న మన తెనాలి మరి నిజంగానే నా అదృష్టమే ఇక్కడ ఉద్యోగం చేయడం. అందులో భాగంగా ఈరోజు మరి మన లక్కరాజ్ సాయి గారు స్వర్లయ బ్యానర్ పైన రీమేక్గా ఒక పాత గతంలో స్నేహబంధం అనే ఒక మధురమైన సాంగ్ని యూట్యూబ్లో లేదని మరి దాన్ని మన వాళ్ళ చేత యాక్ట్ చేయించి దాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు. దాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. మీ అందరికీ తెలిసేదో August 3 అన్నారు. August 1st సండే అది యాక్చువల్గా ప్రపంచ మైత్రి దినోత్సవం.
నాకెందుకు బాగా గుర్తుందంటే నాకు 20-25 years బ్యాక్ ఒక ఫ్రెండ్ రైల్వే స్టేషన్లో పరిచయం అయ్యారు. ఆగస్టు 3 ఆదివారం కూడా. ఆ ఫ్రెండ్షిప్ 25 years నుంచి ఇప్పటివరకు బాగా సాగుతుంది. అంటే ఫ్రెండ్షిప్ లేని జీవితం లేదు అనిపిస్తూ ఉంటుంది. అంతా అమ్మా నాన్న మనం ఆఫ్ చేసుకోం, కానీ ఫ్రెండ్స్ని మాత్రం ఆఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాయిలక్రాజు మాట్లాడుతూ స్వర్లయ స్టూడియోస్ను యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఛానల్ను ప్రోత్సహించాలని కోరారు. ముందుగా గోపాలకృష్ణ గీతాన్ని లాంఛనంగా ప్రారంభించి ఇందులో నటించిన ప్రేమ్ కుమార్, మణికంఠ, శ్రీకర్ మరియు కెమెరామెన్ వెంకయ్యలను సత్కరించారు. స్వర్లయ ప్రొడక్షన్స్ ఇది దాదాపు 4 ఏళ్ల క్రితం మేము బ్యానర్ని స్టార్ట్ చేశాము. ఫిల్మ్ ఛాంబర్లో కూడా మెంబర్ అయ్యాము. తర్వాత మాకు సినీ ఫీల్డ్ నుంచి అవగాహన లేకపోవడం వల్ల స్వర్లయ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 8 సినిమాలు తీసాము. తర్వాత తెనాలి మీద ఒక అద్భుతమైన పాట చిత్రీకరించాము. అది అన్ని దేశాల్లోనూ దాదాపు 40,000 మంది వీక్షకులు చూడటం జరిగింది. ఈ చిన్న చిన్న సినిమాలతో పాటు ఒక పెద్ద సినిమా ఆశయంతో ఉన్నాం. అది కూడా త్వరలో డిసెంబర్లో ఎక్కుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు 3 ప్రపంచ మైత్రి దినోత్సవం సందర్భంగా స్నేహబంధం అనే సినిమా సుమారు 50-55 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. కానీ దానికి సంబంధించిన ఈ పాట ఎక్కడ లేకపోవడం వల్ల చాలా మంచి పాట ఇది, స్నేహబంధము ఎంత మధురము అనే పాట. ఆ పాటని రావిపాటి ప్రేమ్ కుమార్, మణికంఠ, శేఖర్ అలాగే రాధ వీళ్ళందరితో కూడా మేము తీయడం జరిగింది. అది ఇప్పుడు ఈ రోజున మన గౌరవనీయులు తహసీల్దార్ గారు ఈ పాటని రిలీజ్ చేస్తున్నారు. ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. కొత్తపేట సంఘ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించారు. తెనాలి, కూచిపూడి, అమృతలూరు, చెరుకుపల్లి రోడ్, చావలి, అమృతలూరు అతి భయంకరంగా ఉన్నాయని, పట్టించుకునే నాదుడు లేక ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, వేమూరు శాసనసభ్యులు తక్షణమే ఆ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పట్టణ 14-15 వార్డుల్లో రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉన్నా వాటిని ఇంకా నిర్మించలేదని, కొన్ని చోట్ల మంచిగా ఉన్న రోడ్లపై కొత్త రోడ్లు నిర్మించి ప్రజాధనం వృధా చేస్తున్నారని, విఎస్ఆర్ కాలేజీ, సోమసుందరపాలెం, ఐతానగర్, నేలపాడు రోడ్లు నిర్మాణం చేపట్టాలని, పట్టణంలో ప్రతిరోజు 2 గంటలు విద్యుత్ కోతలు పెడుతున్నారని, అదేవిధంగా విద్యుత్ సమస్యలు తెలిపేందుకు కన్స్యూమర్ సమావేశం ఏర్పాటు చేయాలని, ఫుడ్ కమిటీ సమావేశాలు కొన్ని సంవత్సరాల నుండి జరగడం లేదని వాటిని కూడా జరపాలని సంఘ సభ్యులు కోరారు. పై సమస్యలపై మంత్రి నాదెళ్ల మనోహర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మా పట్టణాభివృద్ధి సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. సభ్యులు తెనాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యల మీద మనం దృష్టి సారించడం జరిగింది. చాలా సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్ అలానే ఉన్నాయి. వాటి మీద ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సభ్యులు అభిప్రాయపడ్డారు. అలానే అవినీతి కూడా పెరుగుతున్నది అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు. మా సంఘ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. దీని మీద దృష్టి పెట్టాలని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారిని అలానే మిగతా ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా నిన్న వేమూరు నియోజకవర్గంలో పనుండి వెళ్ళటం జరిగింది. పెదరావూరు నుంచి ఇటు కూచిపూడి వెళ్ళే రోడ్డు మరీ భయంకరంగా ఉంది. అక్కడి నుంచి అటు అమృతలూరు వెళ్ళే రోడ్డు కానీ, చెరుకుపల్లి వెళ్ళే రోడ్డు కానీ, పరిమి వెళ్ళే రోడ్డు కానీ, చావలి వెళ్ళే రోడ్డు కానీ నాట్లు వేయటానికి వీలుగా నీళ్లు ఉన్నాయి అక్కడ. అలానే ఈత కొట్టేటట్టుగా నీళ్లు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ బాగు చేశారు చాలా వరకు. కానీ వేమూరు నియోజకవర్గంలో అంతకుముందు ఏదైతే ఉందో అదే తప్ప కొత్తగా ఏ విధమైన రోడ్లు వేయలేదు. ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతవరకు డస్ట్ తోలుంది, అది కూడా వర్షాలు పోయింది. కొన్ని రోడ్లైతే అసలు వేయలేదు. వచ్చి నీళ్ళన్నీ కూడా చిన్న మనం మనుషుల మీద పడుతున్నాయి. అది చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని, ఆనందబాబు గారిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం, మీరు చిన్న కారు వేసుకొని, పెద్ద కారు వద్దండి, వేమూరులో రోడ్లన్నీ తిరగండి. వేమూరు నియోజకవర్గంలో మొత్తం నీళ్ళన్నీ మీ కారు నిండా పోయి మీ కారులో ఏం కనపడదు, అంత దారుణంగా ఉన్నాయి. మీరు వెంటనే
శ్రద్ధ తీసుకొని మీరు ఎమ్మెల్యేగా మీరు తీసుకోవడం తప్ప ఇంకెవరి వల్ల కాదు. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు వెంటనే ఆ వేమూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లని వెంటనే వాటిని శ్రద్ధ తీసుకొని కొత్త రోడ్లు వేయించాల్సిందిగా కోరుతున్నాం. 14వ వార్డు 15వ వార్డులో కనీస వసతులు కూడా లేవు. రోడ్లు వేస్తున్నారు, బాగున్న రోడ్ల మీదే రోడ్లు, చిన్న చిన్న సందులు ట్రాఫిక్ లేని రోడ్లు ఉన్నాయి, రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్న రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకొని లేకపోతే కాలనీస్లో ఉంటున్న వాళ్ళు మట్టిలో దిగుతున్నారు, సైడ్ కాలువలు లేవు, డ్రైనేజ్ వెళ్ళటానికి లేదు, వాళ్ళు నరకం అనిపిస్తున్నారు. తెనాలికి సుమారు 40 కోట్లు ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది. 40 కోట్లలో కనీసం ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఆ కాలనీస్లో ఉన్న పేదవాళ్ళు ఏరియాలో ఖర్చు పెట్టలేదు. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఖర్చు పెట్టవలసిన స్ట్రాటజీని ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనే దానికి అర్థం చేసుకొని ఆ ఏరియాలో మాత్రమే ఖర్చు పెట్టాల్సిందిగా చెప్తున్నాము. కొన్ని కాలనీస్కేమో చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. బాగా డబ్బులుండి ఆల్రెడీ రోడ్లు వేసిన వాళ్ళు ఒక చిన్న యూనియన్ లాగా ఏర్పడి మా కాలనీ చేయండి మా కాలనీ చేయండి అంటే ఎవరి వార్డు వాళ్ళు అడుగుతారు. కానీ ప్రజాప్రతినిధులు ఏం చేయాలి, బాగా పేదవాళ్ళని నివసిస్తున్న డెవలప్మెంట్ లేని కాలనీస్లో ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెట్టడం లేదు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే మీరు వార్డు పర్యటన చేసి నూకండ కారణం చివరి దాకా కనుక వెళితే మీకు అన్ని సమస్యలు అర్థమవుతాయి. అప్పుడు మీరు ప్రాబ్లం చూడంగానే డైరెక్షన్ ఇవ్వగలరు. కాబట్టి ఆ విధంగా అన్ని కాలనీస్ని డెవలప్ చేయాల్సిందే. ఎక్కడైతే వదిలేశారు అభివృద్ధి లేకుండా అక్కడ ఖర్చు చేయాల్సిందిగా మా సంఘం వారు కోరుతున్నారు. సమావేశంలో రావూరు శివశంకర్, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వై రమేష్, రాజేష్, కాకాని రఘు, సత్యనారాయణ, కటారి వాసుదేవనాయుడు, కె సత్యనారాయణ, కొమ్ము అబ్రహంలింగం తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల తెనాలిలో ఎక్కువసార్లు కరెంటు పోతుంది. చాలా చోట్ల రోజు గంటకు పైగా కరెంటు తీస్తాం మినిమం. ఎందుకో తెలియదు, ఏ సమస్యలు లేకుండా సరే వీరికి పవర్ కట్ లేదంటారు కానీ కరెంటు పోతుంది. చాలా ఏరియాల్లో పోతుంది. ఒక్కో రోజు అయితే పొద్దున 4-5 గంటలు తీస్తున్నారు. మరి ఈ సమస్య ఎందుకు వస్తుందో మరి విద్యుత్ శాఖ వారు చెప్పాలి. అలాగే గతంలో ప్రతి నెల విద్యుత్ వినియోగదారుల సంఘం అనేది మీటింగ్ అనేది జరిగేది. అయితే చాలా కాలంగా దాదాపు సంవత్సరం పైగా ఈ సమావేశాలు జరగట్లేదు. ఈ సమావేశాలు జరిపి వెంటనే తెనాలిలో అనేక విద్యుత్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా అలాగే విద్యుత్ పోల్ సమస్యలు కానీ, అలాగే చాలామందికి కరెంట్ సప్లై ఇవ్వటం కానీ వీటిలో సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ తీరాలంటే వినియోగదారుల సమస్యలు మీటింగ్ పెట్టి వెంటనే ఇటువంటి సమస్యల్ని ప్రతి నెల ఈ మీటింగ్లు పెట్టి ఈ సమస్యలను తక్షణం పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కోరుతున్నాం. అలాగే తెనాలిలో ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా ఉంది. చాలా ఏళ్ల నుంచి తెనాలిలో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగట్లేదు. గతంలో 3 నెలలకు ఒకసారి జరిగేది. ఈ మీటింగ్లు అనేవి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా సరే పెడతా ఉంటారు కానీ ఈ మీటింగ్ పెట్టట్లేదు. సో వెంటనే ఈ మీటింగ్స్ పెట్టి తెనాలిలో ట్రాఫిక్ సమస్యను ఒక పరిష్కరించి చేయాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు మా తెనాలి పట్టణ మరియు పరిసర అభివృద్ధి సంఘం వారు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ రోడ్డు సమస్యలు. నిన్న మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మేము వేమూరు వెళ్ళడం జరిగింది. ఆ ప్రాబ్లమ్ని వారు చూసి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఆ రోడ్లు వెళ్ళటానికి. దాదాపు 12 కిలోమీటర్లు 10 నిమిషాలు వెళ్ళిపోయేది గంట పట్టింది మాకు వెళ్ళడానికి. అదేవిధంగా విఎస్ఆర్ కాలేజ్ నుంచి సంవత్సరపాలెం వెళ్ళే రోడ్డు అది కూడా అంతే అధ్వానంగా ఉంది. అక్కడ లైట్లు చిన్న లైట్లు పెట్టారు. ఆ లైట్లు వల్ల వెళ్తురు లేదు. వర్షం పడితే అంతా చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్ లాగా తయారైంది. అది డైరెక్ట్ కాలువలకు పోవటమే ఎవరన్నా స్కిడ్ అయితే. కాబట్టి దయవుంచి ఆ రోడ్డుని బాగు చేయించవలసిందిగా శాసనసభ్యుల వారిని అట్లానే అక్కడి పంచాయతీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నానండి.
పారిశుద్ధ్యం విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక హెచ్చరించారు. శనివారం వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 14వ వార్డు చిన్నావూరు తోటలో చైర్పర్సన్ రాధిక పర్యటించారు. అధ్వానంగా ఉన్న శానిటేషన్ను చూసి అధికారుల తీరుపై ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు మొత్తం సమస్యల వలయంగా మారిందని, ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతుందని ఆమె అధికారులపై మండిపడ్డారు. చెత్త సేకరించేవారు రావడం లేదని, కాలువలు తీసి నెల రోజుల పైనే అవుతుందని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చినట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు బాధ్యతగా మెలిగి వాటిని పరిష్కరించాలి గాని విస్మరించకూడదని అన్నారు. అధికారులు తమ యొక్క తీరును మార్చుకొని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఏస్ బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పద్నాలుగో వార్డులో శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ డ్రైనేజ్ సమస్య అనేది చాలా వరస్ట్గా ఉంది. అధికారులు నిర్లక్ష్యం కూడా కనపడుతుంది చాలా చక్కగా. మరి ఆ ప్రజలందరూ జనాల మీదకి వస్తున్నారంటే రాకేం చేస్తారండి? కాలువలు ఎంత ఘోరంగా ఉన్నాయో మరి ఏం చేస్తున్నారేమో వాళ్ళందరినీ పిలిచి నేను మాట్లాడటం జరిగింది. అలానే ఈరోజు అసలు ఏ ఇంటికి వెళ్ళి అడిగినా డస్ట్బిన్లు తీసుకెళ్ళలేదని చెప్తున్నారు. కాలువలు తీస్తానికి వస్తే నెల రోజులైందని చెప్తున్నారు. మరి ప్రజల వ్యతిరేకమో లేకపోతే అధికారుల వ్యతిరేకమో అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు 14వ వార్డు వచ్చి సమస్యలమయంగా ఉంది. ఇక్కడికి వచ్చేది ఒక్కొక్క సిల్ట్ తీస్తుంటే ఒక కాలువలో అసలు ఎంత ఇదిగా వస్తుందో మాకే అర్థం కావట్లేదు. ఈ మురుగులోని ప్రజలందరూ కూడా అలా ఆరోగ్యం అసలు ఎలా చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ మురుగు అనేది తీయట్లేదండి, దోమలు పెరిగిపోతున్నాయి, మా పిల్లలకి విషమ జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా వీటి మీద నేను యాక్షన్ తీసుకుంటాను. ఎవరైతే ఉన్నారో ఈ అధిక మేస్త్రులు కానివ్వండి, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, నగరదీపు సెలవు పెట్టి నెల రోజులైందని ఇప్పుడే చెప్తున్నారు. నా దృష్టికి ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు. అలానే వీళ్ళు ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వాళ్ళ అధికారులను పిలిచి నేను వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన 14వ వార్డుకి గ్యాంగ్ వర్క్ చేపట్టకు మన చైర్పర్సన్ రాధిక గారు రావడం జరిగినది. ఈ సందర్భంగా డ్రైనేజ్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉన్నది కాబట్టి వర్కర్స్ తక్కువగా ఉన్నారని మన మినిస్టర్ గారికి తెలియపరుస్తున్నాము. అంతకుముందు కూడా చెప్పి ఉన్నాము కాబట్టి మాకు ఇంకా వర్కర్స్ని ముగ్గురిని పెంచవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఈరోజు చూస్తే ఈ వర్షానికి ఎక్కడ చూసినా అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉన్నది. వాళ్ళు 8 మంది మా వార్డులో వర్క్ చేసేది, వాళ్ళు 2-3 నాదా పెడతాం జరుగుతుంది. 5-6 చేయటం వల్ల వర్కులు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది మన చైర్పర్సన్ రాధిక గారికి తెలియపరుస్తూ స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో 108 సార్లు శ్రీ గోవింద నామాల పారాయణ, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఏవో హరిప్రసాద్ మాట్లాడుతూ పరమ పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలోని 5 శనివారాలు, భాద్రపద మాసంలో 2 శనివారాలు కలిపి 7 శనివారాలు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 108 సార్లు శ్రీ గోవింద నామాల పారాయణ, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు. అర్చకులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 108 సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ, భవిష్యత్తు బ్రహ్మగా పిలిచే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు 7 శనివారాల పాటు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా స్థాపించిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని పారాయణం జయప్రదం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ వంశం పారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, రామానుజదాసు, మడుపల్లి చంద్రశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ శనివారం సందర్భంగా శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాబ్ బజార్ నందు శనివారపు పూజల నిమిత్తం
స్వామివారి ఆంజనేయ స్వామివారి అష్టోత్తర హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర పారాయణం నిరగ్రహంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంకు 7 వారాలు జరుగుతుంది. ఈ కార్యక్రమం మా అర్చక స్వామి అయిన రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారు, అలాగే కిరణ్ కుమార్ గారు, సురేష్ గారు అందరూ దిగ్విజయంగా జయప్రదం చేసి ఉన్నారు. కలిగినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజున శనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించి 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ 108 సార్లు గోవిందనామ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7 వారాల పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారము కూడా ఉదయం 8 గంటలకల్లా ఈ యొక్క పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతాయి. ఈ పారాయణ కార్యక్రమంలో భక్తులు వారి శక్తానుసారం ఎన్నిసార్లు అయినా సరే పారాయణలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆలయ వంశపారపర్యకులు అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు యొక్క ప్రత్యేక వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆలయ ప్రాంగణంలోనే ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కార్గిల్ 26వ విజయోత్సవ దివాస్ సందర్భంగా తెనాలి చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని మృతి చెందిన కెప్టెన్ విజయప్రసాద్ తల్లిదండ్రులను సత్కరించి విజయప్రసాద్కు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కె వాసుదేవనాయుడు మాట్లాడుతూ విజయప్రసాద్ త్యాగాన్ని కొనియాడారు. జిల్లా అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు మాట్లాడుతూ మన దేశాన్ని అన్ని సందర్భాలలో ధైర్యంతో ప్రాణాలను త్యాగం చేసి రక్షిస్తూ జవాన్లు దేశవాసులకు స్మరణీయులని, వారి కుటుంబాలను గౌరవించడం ప్రజల కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఉత్తర మండలం అధ్యక్షులు గోళ దేవరాజ్, మండల ఉపాధ్యక్షులు శిఖ రవీంద్ర, కె యోగానంద్, కొవ్వూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చెంచుపేట నందు మనం ఈరోజు కార్గిల్ విజయోత్సవాన్ని గురించి కార్యక్రమం చేసుకోవటం నిర్వహించడం జరుగుతుంది. మన బీజేపీ తెనాలి బీజేపీ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మేము మన కెప్టెన్ విజయప్రసాద్ గారికి ఎంత యుద్ధంలో కష్టపడి భారతదేశాన్ని గురించి త్యాగం చేసిన త్యాగమూర్తి మన ప్రసాద్ గారు, అలాంటి తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ టీచర్సు, మంచి టీచర్లో ఉండి కొన్ని వేల మంది పిల్లలకి విద్యాబోధన నేర్పినటువంటి గొప్ప మహానుభావులు వీళ్ళు. ఎంతోమంది తీర్చిదిద్దారు. అలాంటి వాళ్ళకి ఈరోజు మేము చిన్నగా సన్మానం చేసుకుంటున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, అలాగే దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కార్గిల్ విజయ దివస్ని జరపడం జరుగుతున్నది. కార్గిల్ యుద్ధం జరిగి 1999లో జరిగింది. ఇది 26వ విజయ దినోత్సవంగా దీన్ని జరపడం జరుగుతున్నది. కార్గిల్ యుద్ధం అంటే అది చాలా ప్రత్యేకమైనటువంటి స్థితిలో జరిగినటువంటి యుద్ధం. అక్కడ ఉన్నటువంటి సైనికులు అనేక కష్టాలకి అనుభవించారు. ఆ రోజున పాకిస్తాన్ మన మీద ఒక దొంగ దెబ్బ తీసింది. అది ఎక్కడో పైనుంచి ఎత్తైన కొండల మీద నుంచి 16,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి కొండల మీద నుంచి మన మీద యుద్ధానికి వచ్చింది. ఆ సందర్భంలో మనం దాన్ని ఎదిరించడం అంటే దాదాపుగా 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ కొండల మధ్యన జరిగినటువంటి యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి వీర సైనికులు ఎందరో వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి పాకిస్తాన్ మీద విజయాన్ని సాధించడం జరిగింది. అక్కడ యుద్ధం చేయటం అంటే అక్కడ ఒక 10 నిమిషాలు కాదు కదా, 5 నిమిషాలు డ్యూటీలో ఉండటమంటే -10°C అక్కడ మంచులో గడ్డగట్టుకుపోయేటువంటి పరిస్థితి ఆ రోజున అక్కడ ఉన్నది. అంతేకాదు అక్కడ ఎముకలు ఉరికేటువంటి చలి, అంతేకాదు ఇంకా అక్కడ అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటువంటి సందర్భంలో అక్కడ యుద్ధం చేశారు. ఆ వీర తండ్రిని కూడాను మనం ఈ రోజున ఇక్కడ గౌరవించుకోవడం జరుగుతుంది. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ఆర్టీసీ సమాయత్తం అవుతున్నట్లు గుంటూరు జిల్లా డిపిటిఓ సామ్రాజ్యం తెలిపారు.
శనివారం తెనాలి ఆర్టీసీ డిపోను ఆమె సందర్శించారు. డిపో పరిధిలోని బస్సు సర్వీసులను, వాటి యొక్క పనితీరును ఆమె పరిశీలించారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఆదేశాలు లేనప్పటికీ పథకం అమలుకు సంబంధించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బస్సులలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తెనాలి డిపో పరిధిలో 81 బస్సు సర్వీసులు నడపడం జరుగుతుందని, తెనాలి డిపో ఆర్థికంగా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. తెనాలి డిపో నుండి చుట్టుపక్కల గ్రామాలకు ప్రతిరోజు 35,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు సామ్రాజ్యం. నేను బాపట్ల డిపిటిఓగా చేస్తున్నాను. గుంటూరు కూడా ప్రస్తుతం నేను ఇన్ఛార్జిగా ఉన్నాను అనమాట. అందులో భాగంగా ఈరోజు తెనాలి డిపోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే తెనాలి డిపోలో 81 వెహికల్స్ ఆపరేట్ చేస్తున్నారు. డిపో పెర్ఫార్మెన్స్ చూస్తే అంటే ఫైనాన్షియల్గా బాగానే ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఈ విలేజెస్ ఈ రూట్లలో కూడా మొత్తం దాదాపు పర్ డే తీసుకున్నట్లయితే 35,000 దాకా పాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు తెనాలి డిపో బస్సుల యొక్క రూట్లలో. ముఖ్యంగా ఏంటంటే మాకు పాసింజర్స్కి బెటర్ సర్వీస్ అందించాలనేదే మా మెయిన్ లక్ష్యం. అలాగే అందుకోసం బస్సెస్ అప్కీప్ కానివ్వండి, అలాగే బస్ స్టేషన్లో ఎమ్యూనిటీస్ సౌకర్యాలు, ప్రయాణికులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, త్రాగునీరు కానివ్వండి, అలాగే టాయిలెట్ ఫెసిలిటీ, సీటింగ్ అరేంజ్మెంట్స్, అలాగే ఫ్యాన్స్, టైం టేబుల్ బోర్డ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది పాసింజర్స్ అన్నమాట. అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ పాసింజర్స్కి అందుబాటులో అన్నీ నీట్గా ఉండే విధంగా చేస్తూ ఉన్నాము. అలాగే బస్సెస్ కూడా పల్లె వెలుగు బస్సులు కానివ్వండి, అల్ట్రా డీలక్స్ కానివ్వండి, సూపర్ లగ్జరీ, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ కూడా పాసింజర్స్కి వీలుగా అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలాగే అప్కీప్ విషయంలో కానివ్వండి, అలాగే టైం టు టైం పంక్చువాలిటీ విషయంలో కానివ్వండి పాసింజర్స్ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈరోజు నేను విజిట్ కూడా ముఖ్యంగా మనకి ఆగస్టు 15 ఉమెన్ పాసింజర్స్కి ఫ్రీ ట్రావెల్ స్కీమ్ టెంటేటివ్గా అని మాకు అనౌన్స్మెంట్, అంటే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా లేదు కానీ బట్ మేము ఆ ప్రిపరేషన్లో ఉన్నాం మేమందరం కూడా. సో ఆ విధంగా బస్సెస్ని కండిషన్లో ఉండే విధంగా ఎలాంటి బ్రేక్ డౌన్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా, పాసింజర్స్కి ఎలాంటి బ్రేక్ డౌన్స్ లేకుండా సర్వీస్ అందించే విధంగా చేయడం కోసం మేము సమాయత్తం అవుతున్నాము. బస్సెస్ అన్నీ కూడా కన్వర్షన్ చేయాల్సినవి కానివ్వండి, సీట్స్ చేంజ్ చేయాల్సినవి, అలాగే లోపల అప్కీప్, పాసింజర్ డోరు, సేఫ్టీ ఆస్పెక్ట్లో పాసింజర్ డోరు, ఎమర్జెన్సీ డోరు, అలాగే ఫుడ్ బోర్డు, ఫ్లోరింగు, ఇలాంటి విషయాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే మెకానికల్ విషయంలో కూడా ఎలాంటి ఫెయిల్యూర్స్ లేకుండా కంప్లీట్ సర్వీస్ పాసింజర్స్కి టైం టు టైం ట్రిప్ వైజ్ పంక్చువాలిటీ కూడా ఉండే విధంగా మేము ఎన్షూర్ చేస్తున్నాము. తప్పకుండా పాసింజర్స్కి బెటర్ సర్వీస్ అందించే దానిలో మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ. స్థానిక సంచిపేటలోని కోగంటి శివయ్య హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ ఆదేశానుసారం కార్గిల్ విజయ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటామని 1999 మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైందని, దీనికి ఆపరేషన్ విజయ్ అనే కోడ్ను భారతదేశం పెట్టిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కప్పల రాజారెడ్డి అన్నారు. సముద్ర మట్టానికి సుమారు 18,000 అడుగుల పైన
అంతటి చలిలో మంచు పర్వతాల్లో దాదాపు 3 నెలల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చనిపోయారని, చివరకు జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశం కార్గిల్ భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించిందని స్టాఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కొండూరు శ్రీనివాసరావు అన్నారు. 1999 ఫిబ్రవరిలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట ఉగ్రవాదులను భారత సరిహద్దుల్లో పంపిందని, చివరకు భారత సైన్యం చేతిలో పరాజయం చెందింది అని పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ పర్స సర్దార్ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు అంబరీషుడు, 22వ ఆంధ్ర బెటాలియన్ పిఏ స్టాఫ్ హవల్దార్ అజయ్ నాయక్, సుబేదార్ బిపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ రంగంలోనే కాక చేనేత రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ ప్రగడకోటయ్య అని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్వర్గీయ ప్రగడకోటయ్య 110వ జయంతిని మండలంలోని ప్రగడకోటయ్య నగర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగడకోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రగడకోటయ్య ఒక సామాజిక సంస్కృతిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా చేనేత రంగ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా గుర్తుండిపోతారని అన్నారు. చేనేత కార్మికుల ప్రయోజనం కోసం సహకార సంఘాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని, చేనేత రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ప్రగడకోటయ్య పేరుతో కాలనీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రగడకోటయ్య చేనేత వర్గాల్లో గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం స్వర్గీయ ప్రగడకోటయ్య విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్ వద్ద నెలకొల్పాలని వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జగడగుంటపాలెం గ్రామ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వంగర సత్యనారాయణ, బీసీ సంఘం నాయకులు చింతికిరింది కోటిస్వామి, కటికం అచ్చయ్య, దామర్ల వెంకట సుబ్బారావు, గంగనపల్లి సువర్ణరాజు, కటకం యుగంధర్, పానుగంటి శ్రీనివాసరావు, డోగుపత్తి వీరభద్రరావు, జక్క మౌనిక, గుర్రం నాగమల్లేశ్వరరావు, కాగితాల వెంకటేశ్వర్లు, దేశబైన శ్రీనివాసరావు, కొడాలి వంశీ, జొన్నాదుల నాగేశ్వరరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ప్రగడకోటయ్య గారి 110వ జయంతి సందర్భంగా ప్రగడకోటయ్య నగర్లో వారి విగ్రహానికి పూలాలంకరణ చేసి అదేవిధంగా వారికి నివాళులు అర్పించాము. ప్రగడకోటయ్య గారు ఆయనకు ఉన్న బిరుదు బీసీ బంధు, అదేవిధంగా చేనేత బంధు అని కూడా బిరుదు ఉన్నది. పార్లమెంట్లో చేనేత వర్గాల మీద పోరాడి అనేక సమస్యల మీద ఆ రోజుల్లోనే నూలు అటువంటి వాటి మీద ప్రత్యేక రాయితీలు వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేతే పోరాట పట్టిమతో ఆయన పార్లమెంట్లో చాలా విధంగా పోరాడి చేనేత వర్గాలందరికీ సమకూర్చే విధంగా చేశారు. 110వ జయంతి సందర్భంగా ఆయన్ని మా ప్రగడకోటయ్య నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించాము. ఈ సందర్భంగా మా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ వచ్చి మమ్మల్ని మా దాంట్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రగడకోటయ్య గారు ఈ చాలా చేనేత కార్మికులకి చాలా ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఈ కొన్ని గ్రామాల్లో, మా ప్రగడకోటయ్య నగర్లో కూడా కొన్ని గ్రామాల్లో కూడా వారి స్నేహితుతో సహకారంతో మా ప్రగడకోటయ్య నగర్లోని ఈ కళ్యాణ మండపాలు కానీ, కొన్ని గ్రామాల్లో కళ్యాణ మండపాలు కానీ ఆయన చేయుతంతో ఇక్కడ ఏర్పరిచారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. శనివారం స్థానిక ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ సహకారంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డి జీవన్లత మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో లతాస్ డయాబెటిక్ కేర్లో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి 1 నెలకు సరిపోను అవసరమైన కాల్షియం, బి కాంప్లెక్స్, ఐరన్ క్యాప్సూల్స్ మరియు సిరప్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించినటువంటి గర్భిణీ స్త్రీలకు వారు డెలివరీ అయ్యే వరకు అవసరమైన వైద్య పరీక్షలతో పాటు మందులను కూడా ఉచితంగా అందించనున్నట్లు క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన మందులను క్లబ్ సభ్యుడు
జవ్వాజీ శ్రీనివాసరావు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించిన క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కన్నగంటి మురళీకృష్ణ, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాస్తి నరేంద్ర కుమార్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం తరఫున మెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం కింద ఇవాళ 25 మంది గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీని ఈరోజు అట్లానే మన డాక్టర్ జీవన్లత గారు ఈ గర్భిణీ స్త్రీలకి ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ప్రశ్నించేంత వరకు వారు ఉచితంగా వారికి వైద్యం చేసి వారికి కావాల్సిన మందులు ఇవ్వటానికి వారు సంసిద్ధం వ్యక్తం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు వీరికి కావలసిన మెడిసిన్స్ సప్లై చేసిన మన రోటరీ మెంబర్ జవాజీ శ్రీనివాస్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మెటర్నరీ చైల్డ్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహార పంపిణీ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. దీనికి మన సభ్యులు ఇచ్చినటువంటి సహకారానికి ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పౌష్టికాహారాన్ని సక్రమంగా తీసుకోకపోతే పుట్టేటువంటి పిల్లలు కూడా వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు చేతనైన సహాయం వారికి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రోటరీ క్లబ్ మరియు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ రోటరీ క్లబ్ ప్రోగ్రాం క్రింద చేస్తున్నాము. దీని ప్రకారం గర్భిణీ స్త్రీలందరినీ కూడా పిలిచి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది. అదే కాకుండా వాళ్ళని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ టెస్ట్లన్నీ ఫ్రీగా చేసి వాళ్ళకి నెలకు సరిపడా మందులు ప్రోటీన్ పౌడర్తో సహా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించినప్పుడు వచ్చినందుకు అందరి ప్రెగ్నెంట్ లేడీస్ని కూడాను నేను అభినందిస్తున్నాను ఈ సేవలు అందుకుంటున్నట్టు. అంతేకాకుండా మా రోటరీ సభ్యులందరూ కూడాను ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మెడిసిన్స్ ఇచ్చిన జవాజీ శ్రీనివాస్ గారికి కూడాను థ్యాంక్స్ చెప్తూ కీర్తిశేషులు ప్రముఖ వ్యాపారి చందు సుబ్బారావు 3వ వర్ధంతి సందర్భంగా శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం వృద్ధులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమవాసులకు కుటుంబ సభ్యులు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. చందు సుబ్బారావు సోలార్ సుబ్బారావుగా అందరికీ సుపరిచితులని, ఒక మనిషి మరణానంతరం అతని గురించి 10 మంది చెప్పుకునే విధంగా మనిషి జీవించాలని, దానికి తార్కాణం చందు సుబ్బారావు అని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. కీర్తిశేషులు శ్రీ చందు సుబ్బారావు గారు 3వ వర్ధంతి సందర్భంగా గాంధీ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనములు ధర్మపతి లక్ష్మి గారు, కుమారుడు వెంకటేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు. చందు సుబ్బారావు గారు అంటే కన్నా సోడాల సుబ్బారావు గారు అంటే పెద్ద పేరు, అంటే అందరికీ తెలిసిన పరిచయం. ఇది వృత్తిపరంగా ఆయన అంత పేరు తెచ్చుకున్నారు. ఆయన కన్వర్టెడ్ అయ్యారు. ఆయన క్రీస్తు మతంలోకి వెళ్ళిన తర్వాత అందరికీ ఆశ్చర్యకరంగా కొద్ది మాసాల్లోనే ప్రభు సంకీర్తనలు పాడటము, మరి ప్రార్థనలు నిర్వహించటము, కార్యక్రమం నిర్వహించడం చాలా ఆసక్తికరంగా అద్భుతంగా జరుగుతాయని చాలామంది నాకు చెప్పారు. అందులోకి మా బియ్యం సాంబయ్య గారు కూడా ఇందాక చెప్పారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన గురించి 10 మంది చెప్పుకునే విధంగా మానవుడు జీవించాలి. దానికి సుబ్బారావు గారు తార్కాణం. ఈరోజు మా నాన్నగారు చందు సుబ్బారావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో కొంచెం ఈ వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేద్దామని మా అమ్మగారు నేను ఇద్దరం అనుకుని ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మా నాన్నగారు మా అభివృద్ధికి మాకు ఒక ఫౌండేషన్ వేసి మమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువచ్చి ఈరోజు మేము సమాజంలో ఒక గుర్తింపు మా ప్రొఫెషన్స్లో ఒక గుర్తింపు పొందామంటే ఆ రోజు ఆయన వేసిన
ఒక ఫౌండేషన్ ఈరోజు మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టింది. అందుకని ఆయన ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని, ఆయన ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఉన్నతమైన భావాలు కలిగిన మనిషి. ఆయనకి ఏ ఇబ్బందులు జరగకుండా ఆయన ఆత్మ ఎప్పుడు మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. విజయవాడలోని చెండుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జూలై 25 నుండి 27 వరకు జరిగిన 10వ నేషనల్ ఓపెన్ క్యూరికీ అండ్ ప్యూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీలో హరిహంసిక డాన్స్ అండ్ తైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలో 8 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 4 కంచె పతకాలు గెలుచుకొని తమ ప్రతిభను చాటారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కోచ్ ఎం చిన్న విజేతలకు పతకాలను ఏపీటీఏ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ ప్రసాద్ మరియు ఏపీటీఏ సెక్రటరీ చంద్రమౌళి చేతుల మీదుగా అందజేశారు. పిల్లల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని, వారు చూపిన పట్టుదల, పోటీల్లో పాల్గొన్న విధానం చూస్తే ఆనందం కలిగిందని ఇన్స్టిట్యూట్ కోచ్ ఎం చిన్న తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు పేపరు ఎలవరు గ్రామాల మధ్యలో కాలువలోకి దూసుకువెళ్లింది. శనివారం మధ్యాహ్నం తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఓ విద్యార్థి మృతి చెందగా మరో 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన విద్యార్థి ఒంగోలుకు చెందిన జె పవన్ కళ్యాణ్ గా గుర్తించారు. విజయవాడలోని చెన్నై అమృత్ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న పవన్ కళ్యాణ్ తన స్నేహితులైన మరో 6 విద్యార్థులతో కలిసి తన సర్టిఫికేట్స్ కోసమని సెల్ఫ్ డ్రైవింగ్ కారు తీసుకుని శనివారం ఉదయం విజయవాడ నుండి ఒంగోలు వెళ్లాడు. ఒంగోలులో సర్టిఫికేట్స్ తీసుకున్న అనంతరం తిరిగి వస్తూ సూర్యలంక బీచ్ లో కొద్దిసేపు గడిపారు. 7 విద్యార్థులు తిరిగి విజయవాడ వెళుతుండగా అమృతలూరు సమీపంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో కాలువలో పెద్దగా నీరు లేకపోయినప్పటికీ డ్రైవింగ్ సీట్లో ఉన్న పవన్ కళ్యాణ్ కాలు సీటు కింద ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు అతనితో ఉన్న స్నేహితులు తెలిపారు. మిగిలిన 6 విద్యార్థులు స్థానికుల సాయంతో క్షేమంగా బయటపడ్డారు. వారందరినీ స్థానికులు 108 ద్వారా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు సి హేమంత్ కుమార్. మేము భవానీపురంలో ఉంటాను, ఊర్నగర్ ఏకలవ్య నగర్ దగ్గర. మేము ఇప్పుడు మా ఫ్రెండ్ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒంగోలుకి ఫస్ట్. అక్కడి నుంచి బాపట్ల బీచ్కి వెళ్ళాము. బాపట్ల బీచ్ నుంచి విజయవాడకి రిటర్న్ అవుతున్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది. అతను స్పాట్ డెడ్ అయిపోయాడు. సర్టిఫికేట్స్ తీసుకోవడానికి సార్, కాలేజీ సబ్మిట్ చేయడానికి ఇంటర్ను 10th క్లాస్ లాంగ్ మెమోస్ టీసీలు సార్. వాళ్ళ ఇంట్లో ఉంది సార్. వాడు హాస్టల్లో ఉంటుంది విజయవాడలో, వాళ్ళ ఇంటి ఒంగోలులో సార్. విజయవాడ నుంచి ఒంగోలుకి వచ్చాడు, అంటే టూర్ రమ్మన్నట్టు మేము వచ్చాము. సర్టిఫికేట్స్ తీసుకున్నాడు. అలా ఇంత దూరం వచ్చి బీచ్కి వచ్చాను, బాపట్ల బీచ్కి. ఒంగోలు నుంచి బీచ్కి వెళ్ళాము, బాపట్ల బీచ్కి. అక్కడి నుంచి విజయవాడకి రిటర్న్ అవుతున్నప్పుడు జరిగింది సార్. తెనాలి వైపు వెళ్తాం కదా, ఇంకో షార్ట్ రోడ్, ఆ రోడ్ దగ్గర సార్. డ్రైవింగ్ వాడే సార్, మా ఎవరికి డ్రైవింగ్ రాదు ఇక్కడ. జే కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వాడి పేరు. చనిపోయాడు అంటే ఓవర్ స్పీడ్ సార్, కొంచెం స్పీడ్ నడుపుతున్నాడు, కంట్రోల్ చేయబోయి ఇలా తిప్పేశాడు మొత్తం ఒకేసారి. ఆ టైంలో అలా జరిగింది సార్. నేను లోపల 6 అంటే అబ్బాయి లోపల 7 మెంబర్స్ ఉన్నాను సార్. 7 మెంబర్స్ ఎంతమంది వచ్చాను సార్? ఇక్కడ 6 మంది వచ్చాను సార్ హాస్పిటల్కి. వాడు ఒక్కడు చనిపోయాడు సార్ డ్రైవర్. ఎలా వచ్చాను బయటగా సార్? ఫస్ట్ కారు లోపల కూడా నేను బయటకు వచ్చాను, మిర్రర్ పగిలిపోయింది. అక్కడ బ్రదర్స్ తిరుగుతారు కదా, అన్నీ చూసి కారు ఆపాడు. వెంటనే చూస్తే నన్ను హెల్ప్ చేయమంటే నన్ను బయటికి లాగాడు. బయటికి లాగిన తర్వాత వాళ్ళు ఇంకా అందరూ వచ్చారు, వాళ్ళని తీశారు. నేను ఇంకా పవన్ తీశాను బయటికి. ఇక్కడ దాకా సార్ బయటికి రాలేదు, అంటే కారు స్టీరింగ్ కింద ఇరుక్కుపోయింది వాడికి. నేను రౌండ్ వెళ్ళి కాలు తీశాను, అలా పెట్టిపోయి పన్నే వాళ్ళు తీశారు బయటికి వాళ్ళని. అంతే సార్. హాస్పిటల్కి అంబులెన్స్కి ఫోన్ చేశారు సార్. అక్కడ ఎవరో ఫోన్ చేశారంట, అంబులెన్స్ వచ్చింది, వాడు చనిపోయాడని చెప్పి మమ్మల్ని ఎక్కించుకొచ్చారు. అంటే చిన్న చిన్న ఇంజురీస్ అని చెప్పి అందరిని ఒకే వాళ్ళు ఎక్కించుకొచ్చారు. చెన్నై సమ్మరేటర్ సార్, హోటల్ మేనేజ్మెంట్. సాటర్డే సండే హాలిడే సార్. కార్ రెంట్ తీసుకున్నట్టున్నారు సార్, వారు రెంట్ తీసుకున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిపిటిఓ సామ్రాజ్యం. పారిశుద్ధ్య విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక హెచ్చరిక.
శనివారం జరిగిన ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సర్వసభ్య సమావేశం. వివిధ సమస్యలపై సమావేశంలో చర్చించిన సంఘ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.